అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 189. హే బేబీ. ఇక స్టోర్లోకి వెళ్తే ఉదయాన్నే నిద్రలేచిన స్నేహకి తన గదిలో ఎవరో ఉన్నారన్న భ్రమ కలిగింది. దాంతో ఆమె గది మొత్తం తిరిగి వెతికింది. అయినా ఎవరూ లేకపోవడంతో నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఎవరో డోర్ బెల్ కొట్టడంతో వెళ్ళి డోర్ తీసింది స్నేహ. అక్కడ నిలబడి ఉన్న విజయ్ చేతిలో బ్రేక్ఫాస్ట్ ప్యాకెట్ పట్టుకొని ఉన్నాడు. అతన్ని చూసిన స్నేహ లోపలికి రండి అని పిలిచింది. అప్పుడు విజయ్ లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ పెట్టి, మరి కాసేపట్లో పక్కనే ఉన్న తోట నుండి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా వస్తాయి మేడం. ఈరోజు అబ్బాయి గారు కాల్ చేసి తోట నుంచి ఫ్రూట్స్ తెప్పించి పెట్టమని చెప్పారు. నేను ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు. అప్పుడు స్నేహ మొహమాటంగా, ఇప్పుడు అవన్నీ ఎందుకు విజయ్ గారు, నేను అబ్బాయికి కాల్ చేసి వద్దని చెప్తాను, మీరు శ్రమ తీసుకొని వెళ్ళకండి అని అంది. శ్రమ ఏముంది మేడం, మీకు నిన్నే చెప్పాను కదా, మిమ్మల్ని చూసుకోవడమే నా డ్యూటీ. నాకు సార్ అందుకే డబ్బులు ఇస్తున్నారు. అలాంటప్పుడు నా డ్యూటీ నేను పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదా మేడం అని నవ్వుతూ బయటకి వెళ్ళబోయాడు. అప్పుడు స్నేహ ఒక్క నిమిషం అని అంది. విజయ్ వెంటనే వెనక్కి తిరిగి, చెప్పండి మేడం, ఏం కావాలి అని అడిగాడు. రాత్రి మీరు అవుట్ హౌస్లోనే ఉన్నారా అని అడిగింది స్నేహ. అవును మేడం, మీకు డిన్నర్ ఇచ్చాక నేను కూడా వెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నాను. ఉదయం వరకు మెలకువ కూడా రాలేదు. ఏమైంది మేడం, ఏదైనా ప్రాబ్లమా, మీరు రాత్రి ఏమైనా ఇబ్బంది పడ్డారా అని కంగారుగా అడిగాడు. అదేం లేదు, ఊరికే అడిగాను అని అంది స్నేహ. ఓకే మేడం, అయితే నేను ఇంకా వెళ్ళొచ్చా అని అడిగాడు విజయ్. స్నేహ సరేనని తల ఊపడంతో విజయ్ బయటకు వెళ్ళాడు. స్నేహ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఆమె నెక్స్ట్ చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎలాగైనా అక్షయ్ దగ్గర నుంచి జీవన్ను బయటకు తీసుకురావాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్ళిపోవాలి. అబ్రాడ్ వెళ్ళాలంటే పాస్వర్డ్ బ్లాక్ అయి ఉంది కాబట్టి నేను ఈ దేశం వదిలి వెళ్ళడం కుదరదు. సో నేనేం చేసినా ఇక్కడే ఉండి చేయాలి. నేను కేవలం యువన్తో పాటు నా కడుపులో బిడ్డను కూడా ఒక సాధారణ తల్లిలా పెంచగలిగితే చాలు. మిగతా విషయాలన్నీ నాకంత ముఖ్యమైనవి కాదు అని అనుకుంది. అదే టైంలో ఆఫీస్లో ఉన్న దాత్రి తన ముందున్న ఫైల్స్ను చూసి తీక్షణంగా చూస్తోంది. అక్షయ్ను పెళ్లి చేసుకుంటానని ఆమె అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆమె బిజినెస్ అనూహ్యంగా పెరిగిపోయింది. అది గమనించిన దాత్రి నవ్వుకుంటూ, వేద ఫ్యామిలీ ఈ సిటీలోనే పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచం చచ్చినట్లు నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. నిజానికి అక్కడ బిజినెస్ చేసే ఏ వ్యక్తి అయినా అక్షయ్ కుటుంబంతో ఏదో ఒక చిన్న రిలేషన్ అయినా ఉంటే బాగుండని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఆ కుటుంబంలో పార్ట్ అవుతున్నాను. అందుకే అందరూ నాతో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని సంతోషపడింది. కానీ మళ్ళీ ఆలోచిస్తూ, నా పెళ్లి డేట్స్ ఫిక్స్ అయినా కూడా ఇంతవరకు అక్షయ్ దగ్గర నుంచి ఫోటోషూట్ కోసం కాల్ రాలేదు అని ఆలోచిస్తూ అతని కోసం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్దామని అనుకుంది. కానీ అంతలోనే కొన్ని రోజుల క్రితం అక్షయ్ ఆఫీస్లో అతని సెక్రటరీ తన చెంప చెల్లమనిపించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆమె వెంటనే తన ఆలోచనని విరమించుకుంది. మళ్ళీ ఆమె ఆలోచనలు అంతలోనే స్నేహ వైపు మళ్ళాయి. పెళ్లి రోజు దగ్గర పడుతున్నా అక్షయ్ కనీసం నా గురించి ఆలోచించకుండా స్నేహ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఆ స్నేహలో ఏముంది? ఆమె ఎందుకంత అద్భుతమైన వ్యక్తి అయ్యింది? అక్షయ్ లాంటి వ్యక్తి ఆమె కోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు? పైగా నేను దాన్ని వదిలించుకున్నానని సంతోషపడే లోపే మళ్ళీ అది తిరిగి వచ్చింది. దాన్ని ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా మళ్ళీ నా జీవితంలో అడ్డుపడుతుంది. అందుకే ఆ ముళ్ళును వెంటనే తీసేయాలి. అది చచ్చే వరకు నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టదు అని కసిగా అనుకున్న దాత్రి ఇప్పుడు దాన్ని చంపకపోతే ఇక దాన్ని ఎప్పటికీ చంపలేకపోతానేమో అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆమెకు ఆగలేనట్లుగా వెంటనే శ్రీరామ్కి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన శ్రీరామ్, హలో దాత్రి, ఏంటి నీకు సడన్గా నేను గుర్తొచ్చాను? మళ్ళీ ఏదైనా మెడిసిన్ కావాలా
అని నవ్వుతూ అడిగాడు. ధాత్రి వెంటనే నవ్వి తన గొంతును మృదువుగా చేసి రొమాంటిక్గా మాట్లాడుతూ, శ్రీరామ్, ఎక్కడున్నావు? నేను నిన్ను డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాను అంది ధాత్రి. అది విన్న శ్రీరామ్ ఆనందంగా, వావ్, ఇట్స్ మై ప్లెజర్, నేను ఇప్పుడే నీకు లొకేషన్ షేర్ చేస్తాను అన్నాడు. ధాత్రి సరే అనడంతో కాల్ డిస్కనెక్ట్ చేసిన శ్రీరామ్ ఆమెకు లొకేషన్ షేర్ చేశాడు. ధాత్రి వెంటనే లేచి నీట్గా రెడీ అయ్యి అతని దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరింది. కింద హాల్లో ధాత్రి తల్లి శకుంతల తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంది. అప్పుడే కిందకు దిగివచ్చిన ధాత్రిని చూసి శకుంతల ఫ్రెండ్ ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, ఈమె ధాత్రియేనా? చాలా అందంగా ఉంది. నేను అసలు గుర్తుపట్టలేకపోయాను. చాలా మారిపోయింది అని పొగిడింది. వెంటనే ఆమె పక్కనే ఉన్న మరో ఫ్రెండ్ కూడా శకుంతల వైపు చూస్తూ, ఈరోజు నన్ను చూస్తుంటే నాకు కొంచెం జల్సీగా ఉంది. నువ్వు ఇంత అందమైన తెలివైన అమ్మాయిని కానీ పద్ధతిగా పెంచావు. త్వరలోనే ద గ్రేట్ వేద ఫ్యామిలీకి కోడలుగా పంపబోతున్నావు అని అంది. ఆ మాటకు ధాత్రి సిగ్గుపడుతూ నవ్వి, ఆంటీ, అదంతా ఏం లేదు, మీరు ఎక్కువగా పొగుడుతున్నారు అని వినయంగా అంది. అది విని శకుంతల ఫ్రెండ్ మళ్ళీ మాట్లాడుతూ, ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది. నాకు కూడా ఒక కూతురు ఉంది. ఇంటికి రాకుండా విదేశాల్లో పడి తిరుగుతోంది. ఆమె కూడా ధాత్రిలా వినయంగా ఉండి చెప్పిన మాట వింటే ఎంత బాగుండేదో అని అంటూ ధాత్రి వైపు సంతృప్తిగా చూసింది. ఆ మాటకు ధాత్రి నవ్వి, థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి పక్కనే ఉన్న తన తల్లి వైపు చూసి, మమ్మీ, నేను బయటకు వెళ్ళొస్తాను అని చెప్పింది. శకుంతల సరే అనడంతో ధాత్రి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి శ్రీరామ్ పంపిన లొకేషన్కి వెళ్ళింది ధాత్రి. అది ఒక హై క్లాస్ క్లబ్. కళ్ళకు బ్లాక్ గూగుల్స్తో స్టైల్గా క్లబ్లోకి అడుగుపెట్టింది ధాత్రి. ఆమెకు శ్రీరామ్ ఎక్కడా కనిపించకపోవడంతో వెంటనే మొబైల్ తీసి అతనికి కాల్ చేసింది. అటువైపు నుంచి శ్రీరామ్ కాల్ లిఫ్ట్ చేయగానే, శ్రీరామ్, ఎక్కడున్నావు? నేను క్లబ్కి వచ్చాను అని చెప్పింది. హో, సారీ బేబ్, నేను ఇక్కడ ఒక ఫ్రెండ్తో ఉన్నాను, వెయిట్, నేను బయటకు వస్తున్నాను అని చెప్పి ప్రైవేట్ రూమ్ నుంచి బయటకు వచ్చి ధాత్రి కోసం చుట్టూ చూశాడు శ్రీరామ్. ఎంట్రన్స్కి కొంచెం దూరంలో నిలబడి ఉన్న ధాత్రిని చూడగానే, హాయ్ బేబీ అంటూ దూరం నుంచే చేయి ఎత్తి పలకరిస్తూ ధాత్రి దగ్గరికి వెళ్ళాడు. ధాత్రి నవ్వుతూ హలో అని విష్ చేసింది. శ్రీరామ్ వెంటనే ఆమెను హక్ చేసుకొని, యు ఆర్ లుకింగ్ అమేజింగ్ అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూశాడు. అతని చూపులు ధాత్రికి కొంచెం ఇబ్బందిని కలిగించాయి. అయినా శ్రీరామ్ అదేం పట్టించుకోకుండా ధాత్రి స్లీవ్లెస్ చేతులపై తన చేతి వేలను తాకిస్తూ, అబ్రాడ్లో ఉన్నప్పటికన్నా ఇప్పుడు నువ్వు చాలా అందంగా తయారయ్యావు బేబీ అని చెప్పాడు. ధాత్రికి వెంటనే అతన్ని లాగిపెట్టి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది. కానీ శ్రీరామ్ ఆమెకు చాలాసార్లు హెల్ప్ చేశాడు. పైగా ఇక ముందు కూడా తన హెల్ప్ అవసరమయ్యేలా ఉంది. అందుకే అతన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని అనుకుంటూ ముఖంలోని అసహ్యాన్ని దాచిపెట్టి పైకి నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పింది. అప్పుడు శ్రీరామ్ వెల్కమ్ అని చెప్పి తనతో పాటు ఆమెను ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లాడు. లోపల ఉన్న కౌచ్లో అప్పటికే మరో 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. శ్రీరామ్తో పాటు లోపలికి వచ్చిన ధాత్రిని కోచ్లో ఉన్న 2 వ్యక్తులు ఒకేసారి తల తిప్పి చూశారు. అదే సమయంలో వాళ్ళ వైపు చూసిన ధాత్రి కూడా ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోయింది. ఆ కౌచ్లో కూర్చొని ఉన్న 2 వ్యక్తుల్లో ఒకరు అరుణ్ కావడంతో ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. అరుణ్ ఇక్కడెందుకున్నాడు అని అనుకుంది. అరుణ్ కూడా ఆమెను అక్కడ చూసి షాక్ అయ్యాడని అతని ముఖం చూస్తేనే అర్థమైపోయింది. అప్పుడు శ్రీరామ్ ధాత్రి భుజం చుట్టూ చేయివేసి ఆమెను దగ్గరకు లాక్కుంటూ, హే అరుణ్, షీఈ్ మై ఫ్రెండ్ ధాత్రి అంటూ అరుణ్కి పరిచయం చేశాడు. అప్పటికే అరుణ్ కళ్ళు ఆమెను లోతుగా చూస్తున్నాయి. మెల్లమెల్లగా అతనికి ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది. ధాత్రి అతని చేసే అన్ని అక్రమాలకు వెనుక శ్రీరామ్ హెల్ప్ ఉండి ఉంటుందని ఊహించాడు అరుణ్. దాంతో హఠాత్తుగా విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయినట్లు అనిపించాయి. అరుణ్ తన ఫ్యామిలీ బిజినెస్ను చూసుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుండి అతనికి బిజినెస్లో చాలా కాంటాక్ట్స్ పెరిగిపోయాయి.
ఈరోజు కూడా ఆ బిజినెస్ కాంటాక్ట్లో భాగంగానే అతను శ్రీరామ్ని కలవాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో శ్రీరామ్కి తనకు ఒక బిజినెస్ డీల్ సెట్ అవ్వడంతో ఆ రోజు పార్టీ ఇస్తానని చెప్పి అరుణ్ని అక్కడికి ఇన్వైట్ చేశాడు. కానీ అనుకోకుండా అక్కడ దాత్రి కూడా కలుస్తుందని అరుణ్ ఊహించలేదు. శ్రీరామ్ ఆమెను పరిచయం చేసినప్పటికీ అరుణ్ ఏం మాట్లాడకుండా ఆమెను సూటిగా చూస్తూ నుంచున్నాడు. అతని కళ్ళల్లో ఆమెపై ద్వేషం కనపడుతోంది. ఒకప్పుడు ఆమె తాను గాఢంగా ప్రేమించిన స్త్రీ, కానీ ఇప్పుడు అరుణ్ కళ్ళకు ఆమె చాలా చులకనగా కనిపించింది. అరుణ్ చూపుల్లో మార్పును గమనించిన శ్రీరామ్ అతన్ని అనుమానంగా చూస్తూ, ప్రెసిడెంట్ అరుణ్, ఈమె మీకు ఇంతకు ముందే తెలుసా అని అడిగాడు. లేదు తెలియదు, హడావిడిగా ముందుగానే చెప్పింది దాత్రి. ఆ మాట విని అరుణ్ మనసులోనే ఎగతాళిగా నవ్వుకున్నాడు. కానీ ఆమె చెప్పిన అబద్ధాన్ని బయట పెట్టాలని అతను కోరుకోలేదు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం లేదని తెలిసి శ్రీరామ్ కొంచెం ఊపిరి పీల్చుకొని వెంటనే దాత్రికి అరుణ్ను పరిచయం చేస్తూ, దాత్రి, నేను నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ఇతను అరుణ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ప్రెసిడెంట్, బిజినెస్లో పరిచయం, నువ్వు కాసేపు అతనికి కంపెనీ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని అన్నాడు. అరుణ్ తన చూపులతో దాత్రిని తదేకంగా చూస్తుండడం గమనించిన శ్రీరామ్ ఆమెపై అరుణ్కి ఇంట్రెస్ట్ కలిగిందేమో అనుకొని కాసేపు అరుణ్ ఎంటర్టైన్మెంట్ కోసం దాత్రిని అక్కడ వదిలిపెట్టాడు. శ్రీరామ్ మాట విని దాత్రికి వెంటనే అతనిపై కోపం వచ్చింది. అయినా మౌనంగా తనలో తానే దిగమింగుకుంది. శ్రీరామ్తో ఆమెకు ఫ్యూచర్లో కూడా అవసరం ఉండటం వల్ల ఆమె శ్రీరామ్తో రిలేషన్ను మెయింటైన్ చేయాలని డిసైడ్ అయింది. అందుకే ఇప్పుడు ఆమెకు ఇష్టం లేకపోయినా అరుణ్కి కంపెనీ ఇవ్వాల్సి వచ్చింది. అరుణ్ మాత్రం ఏం మాట్లాడకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అతడు ఆమెను యాక్సెప్ట్ చేయలేదు, అలాగని వద్దని కూడా చెప్పలేదు. అప్పుడు శ్రీరామ్ నెమ్మదిగా దాత్రి చెవి దగ్గరికి వంగి, నువ్వు అతని గురించి తక్కువ అంచనా వేయకు, మనకు ముందు రోజుల్లో బాగా ఉపయోగపడతాడు, సరిగ్గా మాట్లాడు అని చెప్పి వెంటనే అరుణ్ వైపు చూసి నవ్వి మళ్ళీ దాత్రితో, అరుణ్ గారు చాలా మంచివాళ్ళు దాత్రి, నువ్వు అతని కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తావు అని చెప్పాడు. ఆ మాట విని దాత్రి అరుణ్ కళ్ళల్లోకి చూసింది. అప్పుడు శ్రీరామ్ వెంటనే అరుణ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా, హ్యాపీగా ఎంజాయ్ చేయి బాస్ అని నవ్వుతూ చెప్పాడు. అప్పుడు అరుణ్ దాత్రి వైపు సూటిగా చూస్తూ అని మాత్రమే అన్నాడు. దాంతో శ్రీరామ్ దూరంగా కౌచ్లో కూర్చొని ఉన్న మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు. అతడు దూరంగా వెళ్ళగానే దాత్రి చిన్నగా గొంతు తగ్గించి, అరుణ్, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, నువ్వు అనుకున్నట్లు ఏం జరగడం లేదు అని అంది. అది విని అరుణ్ చిన్నగా నవ్వి వెళ్ళి సోఫాలో కూర్చొని ఎదురుగా టీపాయ్ మీద ఉన్న వైన్ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. దాంతో దాత్రి కూడా వెళ్ళి అతని పక్కనే కూర్చుంది. అప్పుడు అరుణ్ కళ్ళెత్తి ఆమె వైపు సూటిగా చూస్తూ, మిస్అండర్స్టాండా? నేనేం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను, అంతా క్లియర్గా కళ్ళ ముందే కనపడుతోంది కదా అన్నాడు. ఆ ప్రశ్నకు దాత్రి అర్థం కానట్లుగా చూడడంతో అప్పుడు అరుణ్ ఆమె వైపు చూసి ఎగతాళిగా నవ్వి, నువ్వు ఎలాంటి దానివో చెప్పడానికి ఇంతకు మించి ఎలాంటి ప్రూఫ్స్ అవసరం లేదు. ఇన్ని రోజులు నేను అక్షయ్ నీ అమాయకమైన ముఖాన్ని చూసి ఒక మంచి ఫ్రెండ్ అని నమ్మాం, కానీ నువ్వు నీ అవసరాల కోసం ఏ స్థాయికైనా దిగజారుతావని నేను నిజంగా ఊహించలేదు. నువ్వు శ్రీరామ్ లాంటి వ్యక్తితో కూడా డీల్ చేసుకోవడానికి వచ్చావంటే నిజంగా నీకు కాంటాక్ట్స్ భారీగానే ఉన్నాయి అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి ముఖం కోపంతో ఎర్రబడింది. అయినా అతన్ని ఏమీ అనలేకపోయింది. ఇప్పుడు అరుణ్ని ఏమైనా కోప్పడితే తాను శ్రీరామ్తో కనిపించిన విషయాన్ని అక్షయ్తో చెప్తాడేమోనని ఆమె భయపడుతోంది. అరుణ్ మాటలు ఆమె మనసులో భయంతో పాటు గందరగోళాన్ని కూడా సృష్టించాయి. మరోవైపు అరుణ్ కూడా దాత్రి నిజస్వరూపాన్ని చూసి తట్టుకోలేనట్లుగా లోపలే బాధపడుతున్నాడు. ఆ తర్వాత అతను నెమ్మదిగా, దాత్రి, నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయలేదు, నేను నిన్ను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను అని అన్నాడు. అతని మాటలు విని దాత్రికి తెలియకుండానే ఆమెలో చిన్నగా వణుకు వచ్చింది. దాంతో ఆమె కొంచెం భయంగా, అరుణ్, మనం చాలా సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్స్లా ఉన్నాము,
నువ్వు ఆ విషయం మర్చిపోవద్దు అని అంది. ఆ మాటకు అరుణ్ ఆమెను వెక్కిరిస్తూ, ఫ్రెండా? ఇప్పుడు నువ్వు మన ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలని చూడకు. నేను కూడా ఇన్ని రోజులు ఆ ఫ్రెండ్షిప్ వల్లే వదిలేశాను, ఇక వదలను అని అన్నాడు. ఆ మాటలు విని ధాత్రి కొంచెం భయపడి మళ్ళీ వెంటనే నవ్వుతూ అతని చేతిని పట్టుకొని, అరుణ్, మనం బయటకు ఎక్కడైనా వెళ్ళి మాట్లాడుకుందామా? ఇక్కడ మాట్లాడుకోవడం కంఫర్ట్గా లేదు అని అంది. ఆ మాటకు అరుణ్ ఏం సమాధానం చెప్పలేదు. కానీ ఇంతలో హఠాత్తుగా అరుణ్ చెయ్యి ఆమె నడుం చుట్టూ చేరింది. అతను వెంటనే ఆమెను గట్టిగా తన వైపు లాక్కున్నాడు. దాంతో ఉలిక్కిపడిన ధాత్రి అతన్ని కోపంగా చూసి పెద్దగా అరవబోయింది. కానీ అక్కడ శ్రీరామ్ ఉన్నాడని గుర్తు చేసుకొని వెంటనే నెమ్మదిగా, అరుణ్, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను వదులు అంటూ సోఫాలోనే అసౌకర్యంగా కదిలింది. ధాత్రి విషయంలో అరుణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? శ్రీరామ్ ధాత్రులకు మధ్య జరిగిన విషయాలన్నీ అరుణ్ కనిపెడతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ పార్ట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.